హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో మీలో ఎవరైనా వియట్నాంలో చదవాలి ఎంబీబీఎస్ అనుకుంటే, దట్టు నామ్క్యాంతో యూనివర్సిటీ అనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అండ్ ఆ యూనివర్సిటీలో ఏమేమి ఉండాలి అనేది మాత్రం చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనతో పాటు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ కన్సల్టెన్సీ గురించి చెప్పాలంటే, ఈ కన్సల్టెన్సీ మొత్తం డాక్టర్స్తో రన్ అవుతుంది. సో అలాగే నామ్క్యాంతో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ మెడిసిన్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, డాక్టర్ టాన్. సో వాళ్ళిద్దరితో మాట్లాడి అసలు నామ్క్యాంతో యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. హలో డాక్టర్ చంద్రశేఖర్ గారు. హలో మేడం. సో ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము కన్సల్టెన్సీ వాళ్ళని ఫస్ట్ నమ్మాలంటే చాలా భయపడతాము. బట్ మీరు 10 years నుంచి ఉన్నారు, ట్రస్ట్ వర్తీ. కాబట్టి మీరు ఎస్పెషల్లీ నామ్క్యాంతో యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ గైడెన్స్ అనేది స్టూడెంట్స్కి ఎలా ఇస్తారు? ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఒకసారి అడ్మిషన్ అయిపోయాక ఇంకా వాళ్ళు కాల్స్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి మేము చూసాము. బట్ మీరు పీజీ వాళ్ళు సీట్ తెచ్చుకునేదాకా మీరు ఫాలోఅప్ చేస్తా అంటున్నారు. అండ్ నేను చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగాను. ఒక్కసారి మీ కన్సల్టెన్సీ గురించి చెప్తారా? మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కంప్లీట్గా డాక్టర్స్తో స్థాపించబడి డాక్టర్స్తో నడిపోతున్న ఏకైక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేడం. మా మెయిన్ గోల్ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గోల్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ మా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళని పీజీలో సీట్ క్రాక్ చేయించి పీజీ కంప్లీట్ చేయించేంత వరకు కూడా మా ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే ఆఫ్ జర్నీ వరకు కూడా మేము స్టూడెంట్స్తో పాటు ట్రావెల్ చేసి స్టూడెంట్కి అపార్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ కరికులం కోర్సు యూనివర్సిటీ వాళ్ళు టీచ్ చేసేదాంతో పాటు ఎడిషనల్గా మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మనము ఇండియన్ కరికులం కోర్స్ కానివ్వండి, లేదంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎల్ఎం ఎగ్జామ్ ఓరియంటెడ్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేయడానికి ఎక్స్ట్రా మాన్యువల్స్ కానివ్వండి, నెక్స్ట్ ఎక్స్ట్రా మన ఇండియన్ లెక్చర్స్ నుంచి కానివ్వండి, యూఎస్ ఫ్యాకల్టీ నుంచి కూడా మనము కోచింగ్స్ కానీ ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైతే స్టూడెంట్స్ మన ద్వారా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అడ్మిషన్ తీసుకుంటారు, స్టిల్ కంప్లీషన్ ఆఫ్ పీజీ వరకు మనము వాళ్ళని టేక్ కేర్ చేస్తాము. అసలు నామ్క్యాంతో యూనివర్సిటీని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? దానికంటే ముందుగా అసలు వియట్నాం ఎందుకు చూస్ చేసుకున్నారు? వియట్నాం కంట్రీ గురించి మనము చెప్పుకుందాం అనుకుంటే, ఫస్ట్ సేఫెస్ట్ కంట్రీ మేడం. నెక్స్ట్ క్లైమేటిక్ కండిషన్స్ సేమ్ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇండియాకి చాలా దగ్గర ఉంటుంది. జస్ట్ 3 to 4 hours ఫ్లైట్ జర్నీలో మనం రీచ్ అవ్వచ్చు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ ఇండియన్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది జరిగింది మేడం. ఇండియాలో ఏ విధమైన డిసీజెస్ ఉంటాయో 99.9% ఆఫ్ డిసీజ్ అన్ని కూడా సేమ్ ఇండియన్ ప్యాటర్న్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. సో ఇన్ని పాజిటివ్స్ ఉండడం వల్ల మనం వియట్నాం కంట్రీని చూస్ చేసుకున్నాం. ఇంకా వియట్నాం కంట్రీలో అన్ని యూనివర్సిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేసి వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ నామ్క్యాంతో యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. నెక్స్ట్ మనకు నామ్క్యాంతో యూనివర్సిటీ కరికులం కూడా యూఎస్ఏ బేస్డ్ కరికులం మేడం. మనం నామ్క్యాంతో యూనివర్సిటీ డీన్ కూడా ఎవరైతే చూసుకున్నారో ప్రొఫెసర్ ఫిలిప్ ట్రాన్, తను యూఎస్లో వన్ ఆఫ్ ద రినోడ్ కార్డియాలజిస్ట్. సో తను ఇక్కడ స్టూడెంట్స్ని కూడా 3rd year తర్వాత మెరిట్ స్టూడెంట్స్ మొత్తాన్ని యూఎస్ తీసుకెళ్లి క్లినికల్ రొటేషన్స్ చేయించడం జరుగుతుంది. మనకి మనం యూనివర్సిటీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్ని యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం నామ్క్యాంతో యూనివర్సిటీకి 350 bedded అటాచ్డ్ హాస్పిటల్ ఉంది మేడం. డైలీ ఇన్ పేషెంట్స్ 1000 పేషెంట్స్ వరకు వస్తారు. అండ్ మనకి హాస్పిటల్లో చూసుకున్నా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో టీచింగ్ చేయబడుతుంది. నెక్స్ట్ వియట్నాంలో ఎక్కడా లేనట్టు రోబోటిక్ టెక్నాలజీ సర్జరీస్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఎంఆర్ఐ మిషన్ 152 slices ఎంఆర్ఐ మిషన్ మనకి వన్ అండ్ ఓన్లీ హాస్పిటల్లో మనకి వియట్నాంలో ఉండడం జరిగింది మేడం. వేరే కంట్రీ అనగానే ఫస్ట్ భయపడిపోయేది సేఫ్టీ వైజ్. సో ఇందాక చెప్పారు వియట్నాం ఈజ్ సేఫెస్ట్ కంట్రీ అని. బట్ మనకు క్యాంపస్లో ఎటువంటి హాస్టల్స్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీస్ మన యూనివర్సిటీలోనే ఉండడం జరిగింది మేడం. సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ 300 seats కెపాసిటీతో మనకి హాస్టల్ ఉంది మేడం. ఇప్పుడు న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది 1000 students వరకు ఆక్యుపై చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఇక్కడ ఏమైనా ఇండియన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా? మీ యూనివర్సిటీ తరపు నుంచి కానీ మీ కన్సల్టెన్సీ తరపు నుంచి కానీ ఆ అరేంజ్మెంట్స్ ఏమైనా జరిగాయా? మన క్యాంపస్ లోనే మనకి ఆహార క్యాంటీన్ ఉంది మేడం. మనకి 3 meals per day ఇస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమ్ సౌత్ ఇండియన్, విజయవాడ నుంచి చెఫ్ ఉండటం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, రైస్ ఉంటుంది, 3 curries, కర్డ్ ఉంటుంది. మనకి సేమ్ తెలుగు ఫుడ్ ఉంటుంది. మనం ఇంటి భోజనం ఉన్నట్టే ఉంటుంది మేడం. ఇప్పుడు ఎవరైనా సరే ఇండియన్ పేరెంట్స్ ఫస్ట్ అబ్రాడ్కి పంపించాలి అనుకున్నప్పుడు అసలు అక్కడ స్టాఫ్ ఎలా ఉంటుంది అని, పైగా వియట్నాం అంటున్నారు, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఫాలో అవుతున్నారు, లాంగ్వేజ్ కానీ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి చెప్తారా? మన ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ చేసిన ఫ్యాకల్టీ మేడం. ఇది 6 years ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకొని 3 years పీజీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 3 years సూపర్ స్పెషాలిటీ. నెక్స్ట్ మనకి ప్రీ క్లినికల్స్కి వచ్చేసరికి ఎండి ఫ్యాకల్టీ. ఈ ఫ్యాకల్టీలో కూడా మెజారిటీ ఆఫ్ ఫ్యాకల్టీ యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ క్రాక్డ్ ఫ్యాకల్టీ మనకి ఇక్కడ ఉండటం జరిగింది.
సో చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళు ప్రిపేర్ చేయడానికి స్టూడెంట్స్ని. సో ఎంబీబీఎస్ అనగానే ఫస్ట్ ఆలోచించేది అంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఉందా లేదా అబ్రాడ్ కంట్రీస్లో అని ఆలోచిస్తారు. సో ఇందాక మీరు చెప్పారు హాస్పిటల్ ఉందని, సో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి అబౌట్ ద హాస్పిటల్? ఇక్కడ ఫస్ట్ స్టిమ్యులేషన్ సెంటర్స్ ఉంటాయి మేడం. స్టిమ్యులేషన్ సెంటర్స్లో ఫస్ట్ స్టూడెంట్ని ప్రాక్టీస్ చేస్తాడు మోడల్స్ పైన. వన్స్ స్టూడెంట్ ఈస్ డన్ విత్ స్టిమ్యులేషన్, నెక్స్ట్ డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ పేషెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫస్ట్ 2 yearsలో స్టిమ్యులేషన్ సెంటర్స్ ఉంటాయి. 3rd year నుంచి డైరెక్ట్ హాస్పిటల్స్కి వెళ్ళి క్లినికల్స్ హ్యాండ్స్ ఆన్ ఉండడం జరిగింది. వాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది మేడం, ఎందుకంటే మనకి డైలీ 1000 to 1500 ఓపీడీ రావడం జరుగుతుంది. హ్యూజ్ పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో యూనివర్సిటీలో మనకి మంచి స్టూడెంట్ క్లినికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. హలో డాక్టర్ Tan. Hello. How are you? I'm good. So I really want to know about the university. Can you explain me about the university? So talking about the DNC or Nam Kinh Thuận University, we have a really long history of teaching, or like in particularly, I'm the member of International Medicine faculty. So we are working as a team, teaching in English, and we try to deliver the value to the student. International student. And I heard a lot about the faculty here. You being an international medicine faculty, can you please explain about the qualifications and designations of the faculty? So the curriculum is 100% by English. We deliver medicine curriculum follow the US standard. And like not just only this provide the curriculum that you can study to become a doctor for not only in Vietnam, India, but over the world. So we integrate with the USMLE into our curriculum, so the student can get a chance to reach out of the world. And can you please tell me about the campus, because I really love the campus. It is very lush green, and about the infrastructure here. So we are really proud of our infrastructure. We also provide them some facility for entertaining, like football courts, tennis yard, and even we got a swimming pool in the campus as well. We really care not just like about the study, but we really care about the mental health, and have students got a really good experience when they come to Vietnam and study. Finally, what do you want to say to the Indian parents and the students about the Nam Can Tho University? So if you think about, if you want to come to DNC or Nam Can Tho University, you can have a look about the facility. You can research more about like what we do, and you can try to research more about who is Dr. Philip Chung and what he did in the global medical field. And then if you get any question, or if you want to know more about university, don't hesitate to try to contact us. Thank you so much, Dr. Tan. Okay. So finally చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలి అన్న కళను నెరవేర్చుకోవాలి అనుకుంటే ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఏదైతే ఉందో నామ్ క్యాన్ థో యూనివర్సిటీ, సో ది ఫస్ట్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ ఇన్ ద వియట్నాం అనమాట. కంట్రీ వైజ్ చూసుకుంటే చాలా సేఫెస్ట్ కంట్రీ, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో కరికులం ఏదైతే ఉందో యూఎస్ బేస్డ్ కరికులం కాబట్టి ఎవరైనా యూఎస్ఎల్ఎంఈకి ప్రిపేర్ అయ్యారంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఇండియాలో ఎఫ్ఎంజీ కానీ నెక్స్ట్ కానీ ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో ఏఎంసీ కావచ్చు, అండ్ అలాగే యూకేలో కూడా మనకు కొత్తగా వచ్చిందనమాట. సో అవన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటు మనకు అకామిడేషన్ వైజ్ కానీ ఇన్ క్యాంపస్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది. ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది, అండ్ వియట్నాం వెదర్ కండిషన్స్ బాగుంటాయి. ఎస్పెషల్లీ అన్నిటికంటే బ్యూటీ ఏంటంటే మనకు నామ్ క్యాన్ థో యూనివర్సిటీకి 350 బెడెడ్ హాస్పిటల్ అనేది ఉంది, అండ్ ట్రాపికల్ కంట్రీస్ కాబట్టి మనకు సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి సేమ్ ఎక్స్పోజర్ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. సో నిజంగా ఎవరైనా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చదవాలి, అండ్ దట్టు మన ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అవుతూ ప్రతి ఒక్కటి ఉండాలి అనుకుంటే నామ్ క్యాన్ థో యూనివర్సిటీ ఈజ్ బెస్ట్. అందులోనూ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ. సో ప్లీజ్ డూ అప్రోచ్, అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. సో ఇంకేం చూస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, ఆ కళ నెరవేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.